రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ వారం అనగా 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆయా రాశుల వారికి ఏ రకంగా ఈ వారం ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఇత్యాది విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం కొంతవరకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసికంగా ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో, దేనికి విశ్రాంతి తీసుకోవాలో, దేనికి అవిశ్రాంతంగా కృషి చేయాలో తెలియని అయోమయ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. అవసరానికి మాత్రం తగిన విధంగా ధనం లభించడం అనేది అయితే ఉంటుంది. ఇటు భాగ్యాధిపతి వక్రంలో ఉండటం, పంచమాధిపతి అష్టమంలో ఉండటం, ఇప్పటికే ఏలినాటి శని కూడా నడుస్తూ ఉండటం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది క్రమేపీ నెమ్మదిగా పూర్తవటం అనేది ఉంటుంది తప్ప వీరికి ఉన్నంత వేగంగా కాలం ముందుకి అంటే వీరి యొక్క ప్రతిభ కానీ అభివృద్ధి కానీ ముందుకి వెళ్ళలేకపోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చివరికి వచ్చేప్పటికి పోనీ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కనుక ఆలోచించినట్టయితే కొద్దిగా కష్టం ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. వీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకుంటారో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా సాధించి ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కానీ ప్రతి పనిలో కూడా కొంత అవాంతరాలు, ఏవైనా సరే ఆటంకాలు, ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంతిమ విజయం మాత్రం వీరిదిగానే చెప్పవలసి ఉంటుంది. ఇక ఇదే మేషరాశిలో జన్మించిన విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప తమ యొక్క లక్ష్యాలని అందుకోలేకపోతారు. మరి ఎవరైనా సరే కొత్తగా వివాహానికి వేచి ఉన్న ఈ రాశిలో వ్యక్తులు ఉంటే కనుక వారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా అభివృద్ధిదాయకంగానే ఉంటుంది. కనుక కొద్దిగా మరి ఏదైనా సరే సీరియస్గా ప్రయత్నించినట్టయితే కనుక సాఫల్యం పొందడానికి కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్దాము అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఏదైనా సరే ఈ వారం వ్యాపార విస్తరణ కానీ లేదా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలని కానీ అలాంటి ఉద్దేశాలు ఉంటే కనుక కొద్దిగా వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. ఈ వారం ఆశించినంత విజయాలు లభించడానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇదే జాతకంలో జన్మించిన వాహనదారులు ఎవరైనా సరే అంటే వాహన చోదకులు ఎవరైనా సరే కొంతవరకు వాహనాలు నడిపేప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. వీరే కాకుండా తమకు ఎదురుగుండా వచ్చేవి కానీ వెనకాల వచ్చే వాహనాల పట్ల కూడా కొంతవరకు దృష్టి పెట్టుకోవటం అనేది మంచిది. కొంత ఏదైనా సరే చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక రక్తానికి సంబంధించిన కానీ తర్వాత మరి తలకు సంబంధించిన కానీ అంటే శిరోబాధలు ఎక్కువ అవటం కానీ ఇలాంటి చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ వారం ఎక్కువగా ఉంటాయి. సంతాన పరంగా కూడా కొంత ఏదైనా సరే మానసిక స్పర్ధలు కానీ మానసిక ఆందోళన కానీ చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా ముదురు ఆకుపచ్చ రంగుకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక ముదురు ఆకుపచ్చకి ఎలాగైతే మనం దూరంగా ఉండాలో అయితే ఈ వారం వచ్చేప్పటికి ఏంటంటే వీరికి ఎక్కువగా ఏదైతే మరి మంచి రోజులు అనేది కనుక అంటే ఏదైనా సరే ఒక పని ప్రారంభించాలి అనుకుంటే కనుక ఏ రోజు ప్రారంభిస్తే మరింత మంచి జరుగుతుంది అనే సందేహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ వారంలో వీరు ఎక్కువగా మరి సోమవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ మొదలెట్టినట్టయితే కనుక కొంతవరకు అనుకూల వాతావరణం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ వారంలో వీరు ఏదైనా సరే చిన్న మంత్రాలు కానీ ఏదైనా సరే అంటే మనం ఆంజనేయ స్వామి పూజలు చెప్పాము అలా కాకుండా ఏదైనా సరే చిన్న మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏమైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం నమో భగవతే ఆంజనేయాయ నమః, ఓం నమో భగవతే ఆంజనేయ నమః అనేది శక్తి అనుసారం చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇది ఈ వారం మేషరాశి ఫలితాలు.